హాయ్ హలో నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య జిఎస్టిపి మీద ఒక తిట్టుకుంటున్నారు ఇద్దరు అని అనుకోవాలి. తిట్టుకుంటున్నారని అనాలి. ఓకే, అంటే మరీ బూతులు తిట్టుకోకపోయినా ఒకరినొకరిని విమర్శలు చేసుకుంటున్నారు. ఓకే, ఏమని? జిఎస్టిపి మీద జగన్ గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారు అన్ని ఫేక్ లెక్కలు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, మనం వృద్ధిలోకి వెళ్ళబోతున్నాము, అసలు సూపర్ బంపర్ ఆఫర్, అసలు ర్యాకెట్లకు దూసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆయన ఎట్లా అంటారు? ఎందుకు? ముఖ్యమంత్రి కాబట్టి. జగన్ గారు అంటారు, మీరు ఫేక్ లెక్కలు చెబుతున్నారు అని చెప్పి జగన్ గారు అంటారు. ఏంద్రా వీళ్ళిద్దరూ? ఆయనేమో ఒక ఫిగర్ చెప్తాడు, ఈయనేమో నువ్వు ఫేక్ లెక్కలు అంటాడు. ఆయన నాకు డౌట్ వచ్చింది, ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి ఫిగర్స్ ఏంటి అనేది నేను కూడా కొద్దిగా స్టడీ చేయడానికి ట్రై చేశాను. నాకు అర్థమైంది చెప్తున్నాను. ఎందుకంటే గతంలో స్టాటిస్టిక్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైజ్ అని ఒక ప్రావర్బ్ ఉండేది. స్టాటిస్టిక్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ లైజ్. మీరు ఈ యొక్క లెక్కలు ఏవైతే ఉంటాయో స్టాటిస్టిక్స్లో వచ్చే లెక్కలు మొత్తం కూడా అన్ని అబద్ధాలే అని ఒక సామెత. ఎందుకు అబద్ధాలంటే ఎస్టిమేషన్స్ యాక్యురేట్గా ఉండవు. ఎస్టిమేషన్స్, ప్రొజెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి స్టాటిస్టిక్స్లో. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పేవి కూడా కరెక్ట్ అని నేను చెప్పలేదు. ఎందుకంటే నా దగ్గర ఉన్న అక్కడక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పేది కూడా కరెక్ట్ అయి ఉండకపోవచ్చు, మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. బట్ వీళ్ళిద్దరి యొక్క కౌంటర్ అండ్ ఎలిగేషన్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ర్యాకెట్లకు దూసుకుపోతుంది జిఎస్టిపి అని చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నువ్వు అబద్ధాలు చెబుతున్నావని అన్నాడు. దాని మీద నాకు స్టడీ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారేమో ప్రొజెక్షన్స్ చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో యాక్చువల్గా ఉన్నటువంటి ఫిగర్స్ చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరిది తప్పు అంటే ఎవరిది తప్పు కాదు, ఇద్దరు కరెక్టే చెప్తున్నారు. బోత్ ఆర్ రైట్ విత్ స్టాటిస్టిక్స్, బోత్ ఆర్ రైట్ ఇన్ దేర్ ఓన్ క్యాలిక్యులేషన్స్. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఇద్దరు కరెక్టే. కానీ చంద్రబాబు నాయుడు గారిది ఎస్టిమేషను, జగన్ గారిది యాక్చువల్గా చెప్తున్నాడు. ఓకే, యాక్చువల్ ఫిగర్స్ చెప్తున్నాడు. ఓకే, మీరు క్రికెట్ చూసేటప్పుడు ఒక 20 ఓవర్లు అయిపోయిన తర్వాత, లేదంటే ఒక 30 ఓవర్లు అయిపోతాయి, 50 ఓవర్ల మ్యాచ్లు 30 ఓవర్స్ అయిపోయిన ఇంకొక రిమైనింగ్ ఒక 20 ఓవర్స్ ఉన్నప్పుడు ప్రొజెక్షన్ చేస్తూ ఉంటాడు కింద. ఇదిగో ఈ 30 ఓవర్లో 200 రన్స్ కొట్టారు, ఇక నుంచి ఓవర్కి 10 రన్స్ లెక్కన కొడితే 360 కొట్టవచ్చు, ఓవర్కి 8 లెక్కన కొడితే 320 కొట్టవచ్చు, ఓవర్కి 6 రన్స్ లెక్కన కొడితే 300 దాకా కొట్టవచ్చు అని చెప్పి ప్రొజెక్షన్ వేస్తూ ఉంటాడు కింద. ఆ ప్రొజెక్షన్స్ ప్రచారం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 50 ఓవర్లు అయిపోయిన తర్వాత ఎన్ని కొట్టారో చెప్తాడు. ఓకే, ఒక్కోసారి ఆ ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి, ఇదిగో 30 ఓవర్లకి 200 కొట్టారు, ఇక మిగతా 20 ఓవర్లు 150 కొడతారు కాబట్టి 300 రన్స్ అని చెప్పి ప్రచారం చేసేస్తాడు చంద్రబాబు నాయుడు. 350 రన్స్ కొట్టారు ఇండియా వాళ్ళు అని చెప్పి ప్రచారం చేసేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో 350, 60 కొట్టవచ్చు, 400 కూడా కొట్టవచ్చు, ఇంకా ఫాస్ట్గా కొడితే 300కే డగ్అవుట్ అవ్వచ్చు, అది కూడా జరగవచ్చు. ఎందుకంటే ప్రొజెక్షన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అన్ని ప్రొజెక్షన్స్. జగన్ ఏంటంటే 50 ఓవర్లు అయిపోయిన దాకా ఉండి అప్పుడు ప్రచారం చేస్తాడు, ఇదిగో 50 ఓవర్ల కింద కొట్టారండి, 280 కొట్టారని ఏదో ఆయన ప్రచారం చేస్తాడు జగన్. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య తేడా ఇది నేను అబ్జర్వ్ చేశా క్యాలిక్యులేషన్స్లో. మరి చంద్రబాబు నాయుడు గారు ఫేక్ అంటే ఫేక్ లెక్కలు కాదని చెప్పి ఆయన చెప్పి కరెక్ట్ లెక్కలే, బట్ ఎస్టిమేటెడ్ లెక్కలు చెప్తున్నాడు ఆయన. జగన్ ఏమో యాక్చువల్ లెక్కలు చెప్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇది తేడా. జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య వచ్చిన కాంట్రవర్సీ ఏంటంటే, ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి 12.2%, నేషనల్ జీడిపి 9.8% ఉంటే 24-25కి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 12.2% గ్రోత్ రేట్లోకి వెళ్తున్నాయి అని చెప్పి ఆయన చెప్పారు. జగన్ గారు వెంటనే నువ్వు కుకప్ చేసావు, ఫేక్ లెక్కలు చెప్తున్నావు, పబ్లిక్ని మోసం చేస్తున్నావు, చాలా అంత గ్రోత్ రేట్ లేదు, ఓన్లీ 3.8%, 0.8% ఉంది ఫైనాన్షియల్ ఇయర్ 2024లో. నేషనల్ జీడిపి 9.8% ఉంటే ఇక్కడ ఉంది 3% ఉంది, నీ అన్ని ఫేక్ లెక్కలు అది ఇది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్వీట్లు చేశారు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పారు ఇదంతా 12.025% ఇదంతా ఎలా చెప్పారు అనేది, మరి అది ఎక్కడి నుంచి ఫిగర్స్ తీసుకున్నారా మరి? బట్ ఏం లెక్క ప్రకారం ఏంటంటే Q1లో 10.5% ఉంది, Q2లో 11.8% ఉంది అని ఇవన్నీ లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు.
బట్ హిస్టారికల్గా జీడిపి గ్రోత్ రేట్లో కూడా వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో 14-19లో 13.49% యావరేజ్ ఉందని చెప్పాడు. టీడీపీ వాళ్ళే వైట్ పేపర్ అని చెప్పి ఒకటి ప్రొజెక్ట్ చేశారు గతంలో. వైట్ పేపర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే వైట్ పేపర్ అని ఒక క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు. అప్పుడు వేరే ఫిగర్ వేసాడు ఆయన. ఇక్కడ 19-14 10.32% యావరేజ్ ఉందని చెప్పాడు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఓన్లీ 10.2% ఉంది. మా గవర్నమెంట్లో అంటే 14-19లో 13.49% ఉంది, మీకంటే ఎక్కువ అని చెప్పాడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. బట్ రిమెంబర్ ఆయన ఎలా చెప్పాడు, ఆయన జగన్ ఎందుకు దాన్ని మిస్లీడింగ్ అన్నారు, ఎందుకు మరి లోపలికి వెళ్ళి మనం స్టడీ చేయాలి. ఓకే, అది వాళ్ళిద్దరు మంచి గొడవ చెప్తాను. ఓకే, స్టేట్ షేర్ నేషనల్ జీడిపి 23-24 4.81% అంటే చంద్రబాబు జగన్ గారు వీళ్ళు 4.45% మాత్రమే ఉంది అనేది వీళ్ళు చెప్తున్నది. ఓకే సరే, ఎనివే ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి దగ్గర వస్తున్నటువంటి గొడవ. అసలు ఎందుకంటే వీళ్ళిద్దరు ఎవరు రైట్ ఎవరు రాంగు అని అంటే అఫీషియల్ ఫిగర్స్ని బట్టి చూస్తే నేను అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు రాంగ్ కాదు, ఫేక్ లెక్కలు చెప్పట్లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాంగ్ కాదు, ఫేక్ లెక్కలు చెప్పట్లేదు. బట్ అఫీషియల్ ఫిగర్స్ అనేవి జగన్కి సపోర్ట్గా ఉంటాయి. ఎందుకంటే జగన్ ఏంటంటే యాక్చువల్ ఫిగర్స్ చెప్తాడు. అంటే అంతా అయిపోయిన తర్వాత అదే చెప్పాను కదా, క్రికెట్ మ్యాచ్కి 50 ఓవర్లు అయిపోయిన తర్వాత ఎన్ని రన్స్ కొట్టారని జగన్ చెప్తాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు 30 ఓవర్లు అయిపోయిన తర్వాత మొదలెడతాడు. ఆయన ప్రొజెక్షన్ చేస్తూ ఉంటాడు కదా కింద, దాన్ని బట్టి చెప్తూ ఉంటాడు అనమాట. సో అది కరెక్ట్, ఈయన కరెక్ట్, ఈ ఇద్దరికి తేడా వచ్చింది. అఫీషియల్ డేటా మరి ఇప్పుడు అలాంటప్పుడు అఫీషియల్ డేటా ఎవరికి సూటబుల్గా యాక్యురేట్గా ఉంటుంది, 50 ఓవర్లు అయిపోయిన తర్వాత యాక్యురేట్గా చెప్తారే వాళ్ళకి దగ్గరగా ఉంటాయి అఫీషియల్ డేటాలు. ఇప్పుడు అలాగే ఈ అఫీషియల్ డేటాలు మొత్తం జగన్ యొక్క ఫిగర్స్కి దగ్గరగా ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారి ఫిగర్కి దగ్గర ఉండవు. చంద్రబాబు నాయుడు గారు మీడియా స్టేట్మెంట్లో ఇస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు అన్నీ కూడా. ఇది ఎంఓఎస్పిఐ డేటా అడ్వాన్స్ ఎస్టిమేట్స్కి గురించి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. రీసెంట్గా ఆయన చెప్పింది అడ్వాన్స్ ఎస్టిమేట్స్ Q2 2025-26కి 11.28% ఉంది కాబట్టి, నేషనల్ యావరేజ్ 8.7% ఉంది కాబట్టి అడ్వాన్స్డ్గా ఎస్టిమేట్ 11.28% ఉంది కాబట్టి వీఆర్ గ్రోయింగ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అది తప్పు అంటే తప్పు కాదు, ఎందుకంటే ఎస్టిమేట్ చేశారు, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ చేశారు. అదే ఆ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ చెప్పి ఈయన ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలని ఉంది కదా. ఈయన ఏమి చెప్పాలో కాదు ఏమి చెప్పకూడదు ఈయనకు బాగా తెలుసు. ఏమి చెప్పి పైకి రావాలి, ఏమి చెప్పి హైలైట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన ఎన్ని అడ్వాన్స్డ్ ఎస్టిమేట్లు, కొద్దిగా పాజిటివ్గా ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ అవన్నీ కూడా పికప్ చేసి అక్కడ ఇక్కడ వాటిని మీడియా ముందు మాట్లాడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని హైలైట్ చేయడానికి. ఓకే, సో ఇది నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళిద్దరు ఫిగర్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత హిస్టారికల్ యావరేజెస్ అన్నీ కూడా ఈయన 13% ఉందని చెప్పారు. స్టేట్ జీడిపి షేర్ దాన్ని చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 18-19 4.6% ఉంటే 4.72% మాత్రమే ఉంది యాక్చువల్గా. ఈయన ఎస్టిమేషన్ అని చెప్పాడు 4.62% అంటే యాక్చువల్గా 4.72%. మీరు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే ఈ ఫిగర్స్ అన్నీ కూడా, ఎందుకంటే పెద్ద ఆర్టికల్ చూసి చెప్తున్నాను మీకు, ఇది నేను వెరిఫై చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఫిగర్స్ అన్నీ చెప్పడం ఇప్పుడు మీకు టైం వేస్ట్, మీరు వినలేరు కూడా, ఎందుకంటే నేను స్లైడ్ చూపించకుండా వినలేరు మీరు, జస్ట్ ఫిగర్స్ చెప్తే. సరే, అల్టిమేట్గా నేనేమంటానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చాలా ప్రొజెక్షన్ చేశారు, యాక్చువల్గా దెబ్బతిన్నారు. 2014-19లో టీడీపీ గవర్నమెంట్ గురించి యావరేజ్ అనేది 13.49% ఉందని చెబితే యాక్చువల్గా 4.45% మాత్రమే స్టేట్ జీడిపి ఫిగర్స్ చెప్పాయి. ఈయన ఎంత చెప్పాడు, 13.49% చెప్తే యావరేజ్ జిఎస్డిపి యాక్చువల్గా స్టేట్ జీడిపి 4.45% మాత్రమే వచ్చింది.
ఈ 13.4% అనేది ప్రొజెక్టెడ్, ఎస్టిమేటెడ్ వచ్చింది 4 అంటే అర్థం దెబ్బ కొట్టినట్టే కదా. మరి ఆయన 13% అని ప్రమోట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, యాక్చువల్గా వచ్చింది 4%. తర్వాత 2024 వైట్ పేపర్ ఒకటి ఇచ్చాడు ఆయన. ఆ వైట్ పేపర్లో 13.5% సస్టైన్ గ్రోత్ ప్రొజెక్టెడ్ చెప్పాడు. ప్రొజెక్టెడ్ది హైలైట్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. బట్ యాక్చువల్గా పోస్ట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ రెవెన్యూ గ్యాప్స్, డెట్స్ ఇవి ఉంటాయి కదా, వాటిని తీసేసి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పింది కరెక్టే. బట్ కొన్ని తీసేసి చెప్పాడు ఆయన. అంటే కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే మనకు వచ్చిన లాభం చెప్తాం కానీ అప్పు చెప్పలేదనుకోండి, లాభం ఏంటి, మీకు 1 కోటి రూపాయలు లాభం వచ్చింది, 2 కోట్లు అప్పు ఉందనుకో, నాకు 1 కోటి రూపాయలు సంపాదించానని చెప్తావు, బట్ నీ వెనక్కి 2 కోట్లు అప్పు ఉంది కదా, దాని గురించి దాచిపెడతావు. అది అట్లా కొంచెం దాచిపెట్టి ఈయన చెప్పాడు. ఇది నాకు ఒకటి అర్థమైంది. 2014-16లో కూడా ఇట్లాంటిది ఆయన ప్రొజెక్ట్ చేసిన దానికి చెప్పిన దానికి తేడా అయితే నాకు కనిపించింది చంద్రబాబు నాయుడు గారికి. సో ఇదే కాకుండా గతంలో కూడా ఇంకొన్ని అంటే మనం ఫేక్ స్టాటిస్టిక్స్ అనలేము. నేను అదే చెప్తున్నా, ఫేక్ స్టాటిస్టిక్స్ చెప్పడు చంద్రబాబు నాయుడు గారు, ఫేక్ స్టాటిస్టిక్స్ చెప్పడు, ప్రొజెక్టెడ్ స్టాటిస్టిక్స్ అవి చెప్తూ ఉంటాడు అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర కూడా ఏం చెప్పాడంటే 1 కోటి మందికి మేము జాబ్లు ఇవ్వబోతున్నాం అన్నారు. 2014-19లో 1 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పి ప్రచారం చేశాడు. మొత్తానికి 1 కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని. అందరు అనుకుంటారు కదా 1 కోటి మంది కోటే గుర్తుండేది కదా అందరికీ. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చింది ఉద్యోగాలు 10 లక్షల మందికి, అది కూడా ట్రైనింగ్ ఇచ్చారు. 3 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. దాంట్లో కూడా 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనే ఆరోపణలు కూడా వచ్చినాయి కదా. 1 కోటి మందికి ఉద్యోగాలు అని చెప్పేసి 10 లక్షలకి సంవత్సరానికి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి, సంవత్సరానికి 10 లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తామని 1 కోటి మందికి అని చెప్పి, చివరికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చింది 3 లక్షల మందికి. దాంట్లో 371 కోట్ల రూపాయల ఆరోపణలు ఎదుర్కొన్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి. అంటే ప్రొజెక్షన్కి యాక్చువల్గా జరిగేదానికి తేడా కనిపిస్తుంది. క్రైమ్ రేట్ కూడా చంద్రబాబు నాయుడు గారు గత 2024 వైట్ పేపర్ అని ఒకటి ఇచ్చారు. ఆయన ఏం చెప్పంటే 50% క్రైమ్ రేట్ పెరిగింది జగన్ గవర్నమెంట్లో అని చెప్పి ప్రచారం చేశాడు. 50% పెరిగిందని. బట్ యాక్చువల్గా ఎన్సీఆర్బీ డేటా ఏదైతే ఉందో, ఎన్సీఆర్బీ డేటా పెరిగిన మాట వాస్తవం. బట్ వైఎస్ఆర్సీపీ ఏమంటారు, ఇట్ ఇస్ ఎ బెటర్ రిపోర్టింగ్, బికాస్ ఆఫ్ ఇట్ ఇస్ ఎ బెటర్ రిపోర్టింగ్ పోస్ట్ బైఫర్కేషన్. మీరు టీడీపీ గవర్నమెంట్లో మీరు సరిగ్గా రిపోర్ట్ చేయలేదు దాన్ని. మీరు క్రైమ్ జరిగింది రిపోర్ట్ చేయాలి కదా, కొన్ని అండర్ గ్రౌండ్లోనే సెటిల్ చేసేసి ఎఫ్ఐఆర్ పెట్టకుండా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి వాడిని బెదిరించి నువ్వు ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేదు అనుకుంటే అది రాదు కదా, క్రైమ్ రిపోర్ట్లోకి రాదు. జగన్ గవర్నమెంట్లో మొత్తం మేము వచ్చిన కేసులు పెట్టేసి అందరికి న్యాయం చేసామని వీళ్ళు ప్రచారం చేశారు. ఓకే, వైఎస్ఆర్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పావర్టీ దగ్గర కూడా జీరో పావర్టీ అనేది చెప్పారు. 2014-19లో జీరో పావర్టీ, 1995 నుంచి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జీరో పావర్టీ నా విజన్ అంటారు. 2020 కల్లా జీరో పావర్టీ అన్నారు, 2000 కల్లా మళ్ళీ 2020 జీరో పావర్టీ అని, 2047కి జీరో పావర్టీ అంటున్నారు. మరి ఈ పావర్టీ జీరో ఎప్పుడైతే ఎవరికి తెలియదు. ఎవ్రీ టైం వాళ్ళు చెప్తారు ఓకే 20 years విజన్ పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు, ఒక జీరో పావర్టీ అని చెప్తున్నారు. మరి అది అయిద్దో లేదో తెలియదు. ఇప్పటికీ 9.4% ఎన్ఎస్ఎస్ డేటా 2011-12 ఎన్ఎస్ఎస్ డేటా 9.4% పావర్టీ ఉంటే 2019-20కి 6%కి పడిపోయింది. కానీ ఇవన్నీ కూడా మ్యానిపులేటెడ్ డేటా అంటే ఎంజిఎన్ఆర్ఏ కార్డ్స్ వాడారని ఏదో ఇవన్నీ ఇంకా అదే పావర్టీ మీద నేను గతంలో సార్లు చెప్పాను. ఫేక్ లెక్కలు వేస్తున్నారు వీళ్ళు, బ్యాంక్ అకౌంట్లో ఎన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇదంతా ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డేటా అనమాట ఇదంతా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పావర్టీ ఉంది అని చెప్తే దేశంలో ఎక్కువ ఉన్నట్టు కదా అర్థం. సో ఇదంతా కూడా ఈ పావర్టీ లెక్కల్లో తేడాలు ఉన్నాయి ఇవన్నీ. సరే ఎనివే, ఇది అల్టిమేట్గా నేను వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఆన్లైన్లో ఏంది జగన్ గారు ఒకటి చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నువ్వు ఫేక్ లెక్కలు అంటున్నారని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే నాకు అర్థమైంది. అల్టిమేట్గా నేను ఈ 15 నిమిషాలు మాట్లాడింది చెప్పదాలు అండర్లైన్ స్కోర్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఫేక్ లెక్కలు కాదు, జగన్ చెప్పేది ఫేక్ లెక్కలు కాదు, ఇద్దరు కరెక్టే. బట్ హీజ్ ఈజ్ ఎస్టిమేషన్స్, జగన్స్ ఈజ్ యాక్యురేట్ ఫిగర్స్.
దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.